కేటీఆర్ సార్ వర్సెస్ కవిత గారు అన్నట్టుగా నడిచింది. అండ్ ఇప్పుడు మళ్ళీ చూసుకుంటే ఏసీబీ కేటీఆర్ గారికి నోటీసులు ఇవ్వగానే మళ్ళీ ట్విట్టర్ వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వానికి అగెనిస్ట్ గా మాట్లాడేసింది. సో మళ్ళీ మాట్లాడుతూనే మళ్ళీ మా అన్నగారి గురించో లేకపోతే కేటీఆర్ గురించి మేము మా సీఎం కేసీఆర్ గారు అయితేనే ఒప్పుకుంటాము, ఎవరైనా కూడా సహించేది లేదు అంటున్నారు. అంటే బేసిక్ గా ఇప్పుడు కేసీఆర్ సార్ అంటే ఆయన వారసులు కేటీఆర్ గారు ఉంటారు. మరి ఆయన ఒప్పుకోవట్లేదా? ఇండైరెక్ట్ గా కేటీఆర్ సీఎం అయితే నేను ఒప్పుకోను అని చెప్తూనే సంకేతాలు ఇస్తున్నారు అనుకోవచ్చా? నెక్స్ట్ కూడా కేసీఆర్ సారే ఉంటారు సీఎం గా. కవితక్క ఎందుకు అంది అంటే కేటీఆర్ గారు కూడా కేసీఆర్ గారు సీఎం అనే తెలుసు, అందుకనే ఆయన కూడా లైక్ ఏం కూడా ఇప్పుడు కవితక్క మాట్లాడినా కూడా ఆయన కూడా ఏమి అసలు రియాక్ట్ అవ్వలేదు. ఎందుకంటే కేటీఆర్ సార్ కూడా తెలుసు కేసీఆర్ సార్ మా పార్టీ ప్రెసిడెంట్, ఆయన ఏది డిసైడ్ చేస్తే అది దానికే అందరం కూడా ఇప్పుడు రేపు కేసీఆర్ సార్ ఏది అంటారో కవితక్క కూడా అదే ఒప్పుకుంటుందని మాకు కూడా తెలుసు. కానీ తను భావం తనకేంటో అది తను చెప్పుకుంటుంది, అంటే కేసీఆర్ సార్ సీఎం అని తను చెప్పుకుంటుంది. రేపు కేసీఆర్ సార్ మనసు మారి ఏమన్నా చెప్పినా అక్క ఒప్పుకుంటుందని నమ్మకం మాకు ఉంది. ఎందుకంటే కేసీఆర్ సార్ ఏ చెప్పినా అక్క ఒప్పుకుంటుంది. యాజ్ ఎ ఫాదర్ అక్కనే చెప్పింది, ఆయనే నాకు దేవుడు అని చెప్పినప్పుడు ఇప్పుడు కేసీఆర్ సార్ వేరే ఏమన్నా చేంజ్ చేసుకున్నా వాళ్ళ మనసు మారినా కానీ కవిత ఒప్పుకుంటుందని మేము అనుకుంటాం. ఎందుకంటే మేము అందరం కూడా కేసీఆర్ సార్ ఫాలోవర్సే, కేసీఆర్ సార్ చెప్పిన ఆయన చూపించిన దారిలోనే మేము అందరం నడుస్తాం కాబట్టి ఆయన చెప్పింది మేము ఖచ్చితంగా ఫాలో అవుతాం. కవిత కూడా అదే ఫాలో అవుతాం, కేటీఆర్ సార్ కూడా అదే ఫాలో అవుతారు.